హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అన్నామణి. నేనైతే ఈ రోజు నుండి మన ఛానల్లో సైకాలజీ క్లాసెస్ చెప్పాలని అనుకుంటున్నాను. డిఎస్సికి ప్రిపరేషన్లో ఉన్నారు కదా, చాలా మంది కూడా నోటిఫికేషన్ పడుతున్న సందర్భంలో ఏంటంటే సైకాలజీ చాలా టఫ్ సబ్జెక్ట్ అని చెప్పేసి అందరి ఫీలింగ్. ఎందుకంటే నేనే చదువుకున్నాను, అది చదివేప్పుడే అనేవాళ్ళు సైకాలజీ చాలా చాలా టఫ్ అని చెప్పేసి. కానీ మనం కరెక్ట్గా ఆలోచిస్తే అవి మన నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనల మీద ఆధారపడి ఉంటాయి. కానీ వాటి నేమ్స్ మనం పర్టికులర్గా ఈ పరిస్థితిని ఇలా అనొచ్చు అని చెప్పేసి నేమ్స్ గుర్తుపెట్టుకుంటే మనకి సగం సైకాలజీ వచ్చేసినట్టే. అవి మన డే టు డే లైఫ్లో మనం ఎదుర్కొంటున్న సంఘర్షణలే కావచ్చు, సమస్యలే కావచ్చు, వాటి ద్వారా మాట్లాడుకునే అంశాలే ఈ సైకాలజీ. కాబట్టి ఈ మన మనసుని డిఫైన్ చేసే శాస్త్రమే మానసిక శాస్త్రం, సైకాలజీ. కాబట్టి మనం దాని గురించి నేను మన ఛానల్లో చెప్పాలని ఆశపడుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అయితే ఈ రోజు నుండి సైకాలజీ ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. మొదటి క్లాస్గా నేనైతే రక్షక తంత్రాలు అనే క్లాస్ చెప్పాలని అనుకుంటున్నాను. రక్షక తంత్రాలు మనందరికీ తెలిసిందే. ప్రతి టెట్ అండ్ డిఎస్సి క్వశ్చన్ పేపర్లో ఇఫ్ యూ క్యాన్ అబ్జర్వ్, రక్షక తంత్రాలు అనే టాపిక్ మీద క్వశ్చన్ లేకుండా అయితే క్వశ్చన్ పేపర్ ఉండదు. మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న ప్రతి క్వశ్చన్ పేపర్ని మీరు చెక్ చేయండి. ఖచ్చితంగా ఈ రక్షక తంత్రాలు అనే టాపిక్ నుంచి కన్ఫామ్గా క్వశ్చన్ అయితే ఉంటుంది. సో కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ టాపిక్. కాబట్టి మొదటగా మనం ఈరోజు ఈ టాపిక్ గురించే మాట్లాడుకుందాం. ఈ రక్షక తంత్రాల గురించి తెలుసుకుందాం. రక్షక తంత్రాలు ఇవి మన వాస్తవ జీవితంలో మనం ఎదుర్కొంటున్న సంఘర్షణ నుండి, బాధ నుండి, వ్యాకులత నుండి మనల్ని మనం శాశ్వతంగా కాదు, టెంపరీగా వాటి నుంచి బయటపడటానికి ఉపయోగించే పద్ధతులే ఈ రక్షక తంత్రాలు. ఇవి మనల్ని, మన ఈగోని, మన అహాన్ని సాటిస్ఫై చేస్తాయి. మన ఈగో దెబ్బ తినకుండా చేస్తాయి. ఆ టైంకి మనం ఆ అవమానకరమైన పరిస్థితి నుండి మనం బయట పడవేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి ఈ రక్షక తంత్రాలు అనేవి. ఇంగ్లీష్లో వీటిని డిఫెన్స్ మెకానిజం అంటారు. ఈ రక్షక తంత్రాలు మానవుని మూర్తిమత్వాన్ని చిన్న భిన్నం కాకుండా చేస్తాయి. ఇవి మనం కుంటనానికి గురి కాకుండా చేస్తాయి. కుంటనం ఇవన్నీ ఏంటో పెద్ద పెద్ద పదాలు అనుకోమాకండి. ఏంటంటే మనల్ని ఫ్రస్ట్రేషన్ గురవ్వకుండా, మనల్ని బాధకి ఎక్కువ మనోవ్యాకులత అంటే మనం సఫర్ అవుతూ ఉంటాం కదా. ఏదన్నా ఒక ఊహించని బాధాకరమైన సంఘటన మన జీవితంలో జరిగినప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ అదే డిప్రెషన్ కూడా వెళ్ళిపోతాం. కొన్నిసార్లు సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. అది మనకి పదే పదే గుర్తొచ్చి అలాంటి పరిస్థితుల్ని మనల్ని వెళ్ళనివ్వకుండా ప్రస్తుతానికి మనల్ని సేవ్ చేసే తంత్రాలే ఈ రక్షక తంత్రాలు. పేర్లోనే ఉంది చూసారా, రక్షక తంత్రాలు. రక్షిస్తాయంటే ఇవి మన అహాన్ని రక్షిస్తాయి, మన మనసుని రక్షిస్తాయి. ప్రస్తుతం మన మానసిక స్థితి డిప్రెషన్లోనికి వెళ్లకుండా మనల్ని రక్షిస్తాయి, మన మూర్తిమత్వాన్ని రక్షిస్తాయి. ఈ రక్షక తంత్రాలను ఎవరు పేర్కొన్నారు, అసలు ఈ భావన ప్రవేశపెట్టింది ఎవరు అంటే మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి, సైకాలజీ సబ్జెక్ట్ చదివే అండ్ బోధించే ప్రతి ఒక్కరికి తెలుసు, సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈయన మనోవిశ్లేషణ సిద్ధాంతమును ప్రతిపాదించారు. ఈ రక్షక తంత్రాలను కూడా ఈయనే ప్రవేశపెట్టారు. ఈయన ఆస్ట్రియా దేశానికి చెందిన వాళ్ళు. సో మనం ఈ రక్షక తంత్రాల గురించి ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఎందుకంటే రక్షక తంత్రాలు మన జీవితానికి ఎంత ఇంపార్టెంట్, అదేవిధంగా మన సైకాలజీ సబ్జెక్ట్లో మనం మార్క్స్ రావడానికి ఇంపార్టెంటే. కాబట్టి ఒక్కొక్క దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. వీటిలో ఒక 8 మాత్రం సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు చెప్పారు.
ఆ 8 నుండి అయితే 99% ఆ 8 రక్షక తంత్రాల నుండే క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. మిగతా ఇంకో 3-4 ఉన్నాయి, వాటి గురించి ఎప్పుడో ఒకసారి అడుగుతూ ఉంటారు. సో మెయిన్ గా మనం అవన్నీ చెప్పుకుందాం. సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు చెప్పిన ఈ 8 గురించి మనం వివరించుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసేసి దమనం. దమనం ఇది మీకు ఒక్కొక్కటి నేను చెప్పేటప్పుడు పెద్ద పెద్ద పదాల్లో చెప్పే కంటే కూడా మనం ఒక సింగిల్ వర్డ్లో ఎలా గుర్తుంచుకోవచ్చు అనే దాని మీద ఫోకస్ చేసి చెప్తాను. అప్పుడే మనకి సైకాలజీ అనేది ఈజీగా గుర్తుంటుంది. ఎందుకంటే చెప్పాను కదా ఇంతకు ముందే, సైకాలజీ అనేది మన రియల్ లైఫ్ లో మనం ఫేస్ చేస్తున్న అంశాల మీద ఆధారపడి ఉంటుందని. సో ఫస్ట్ వన్ దమనం. దమనం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, దమించడం అంటే తొక్కి వేయడం, మర్చిపోవడం. ఏదైతే మన జీవితంలో మనల్ని అత్యంత బాధ పెట్టే విషయాలు, ఎక్కువగా అవమానాలకు గురి చేసి మనకు పదే పదే గుర్తొచ్చి నిద్ర పట్టనివ్వకుండా చేసే విషయాలు ఉంటాయి కదా మన జీవితంలో. ఇక వాటిని మనం ఆలోచిస్తూ కూర్చుంటే లైఫ్ లో ముందుకు వెళ్ళలేము, ఫుడ్ తినబుద్ధి కాదు, వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, ఏది చేయలేం. అలాంటప్పుడు మనంతట మనమే కొన్నిటిని కావాలని మర్చిపోతాం. కొన్నిటికి చేతన స్థితిలో నుండి, అంటే ప్రస్తుత స్థితి నుండి అచేతన స్థితికి పంపించేస్తాం కొన్ని విషయాలను. కావాలని అచేతన స్థితి అంటే అవి మనం గుర్తు చేసుకోకుండా పంపించేస్తాం అన్నమాట. అలాంటి దాన్ని మనం దమనం అంటారు. దమనం అంటే గుర్తుంచుకోవాల్సింది మర్చిపోవడం. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, ఒక వ్యక్తికి ఘోరమైన అవమానం జరిగింది. అవమానం ఇక అతనికి నిద్ర పట్టనివ్వట్లేదు, ఫుడ్ తిననివ్వట్లేదు, ఏడుస్తూ బాధపడుతూ ఉన్నాడు. సో ఇంకా అలాగే ఉంటే లైఫ్ లో ముందుకు వెళ్ళలేడు కదా. కావాలని అతను దాన్ని మర్చిపోతాడు. కావాలని మర్చిపోయే దానిని దమనం అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రతిగమనం. ప్రతిగమనం అంటే మీరు గుర్తుంచుకోవాల్సిన కీవర్డ్ ఏంటంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళుగా ప్రవర్తించటం. ఇది మనం చూస్తూనే ఉంటాం. వయసులో ఒక 50-60 ఏళ్ళు ఉంటాయి అనుకోండి ఒక పర్సన్ కి, ఒక వ్యక్తికి 50-60 ఏళ్ళు ఉంటాయి. తనకు ఘోరమైన అవమానం జరిగింది. ఆ అవమానాన్ని భరించలేక, తట్టుకోలేక ఎదుటి వాళ్ళ ముందు ఏడ్చేసేసేస్తారు. ఏడుపుతో తన యొక్క ఇదిని వాళ్ళు ఆ ఏడుపు అనే రక్షక తంత్రాన్ని ఉపయోగించి ప్రస్తుతం తానున్న బాధలో నుంచి బయటపడాలని ట్రై చేస్తారు. అది ప్రతిగమనం. ప్రతిగమనం అంటే మనం ఉన్న ప్రస్తుత స్థితి నుండి ఇంకా వెనక్కి వెళ్ళటం. పెద్ద వయసే కానీ చిన్నపిల్లల్లో ప్రవర్తించటం. మన యొక్క ఆ ఎమోషన్స్, ఆ బాధ అవన్నీ తట్టుకోలేక ఒక్కసారిగా ఏడ్చేయడం, అది ప్రతిగమనం. తనకు బాగా అవమానం జరిగింది, దాన్ని మర్చిపోవడాన్ని ఏమన్నాం మనం, తనంతట తానుగా మర్చిపోతే అది దమనం. ఆ జరిగిన అవమానాన్ని ఇంటికి వచ్చి తన కుటుంబ సభ్యులతో షేర్ చేసుకొని చిన్న పిల్లవాడిలా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు ఒక వ్యక్తి, అది ప్రతిగమనం. ఒక్కొక్క దాన్ని మీరు పాయింట్ అలా ఒక పాయింట్ తీసుకొని దాని చుట్టూ మిగతా పదాలను అల్లుకొని గుర్తుంచుకుంటే కాస్త ఈజీగా ఉంటుందని ఈ అవమానం అనే పదాన్ని ఎంచాను అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసేసి విస్థాపనం. విస్థాపనం అంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి, కోపం అని గుర్తుంచుకోండి. విస్థాపనం అంటే అత్త మీద కోపాన్ని దుత్త మీద చూపించడం. ఏం లేదు, ఆ అవమానం జరిగింది. ఇప్పుడు హెడ్ మాస్టర్ ఉన్నారు, హెడ్ మాస్టర్ తో ఒక టీచర్ అవమానం బాగా తిట్టించుకున్నారు, చెవట్లయితే పడ్డాయి. ఆయన ఏం చేస్తాడు, ఆ కోపాన్ని హెచ్ఎం మీద చూపించలేరు, ఎందుకంటే ఆయన హెడ్ కదా. ఆయన మీద చూపించలేక దాన్ని తీసుకొచ్చి క్లాస్ రూమ్ లో పిల్లల మీద చూపిస్తూ ఉంటారు. అంటే ఒకళ్ళ మీద ఉన్న కోపాన్ని ఇంకొకళ్ళ మీద చూపిస్తూ ఉంటారు. ఒక కోడలు అత్త మీద కోపం వస్తే వాళ్ళ అత్త పెద్దది, ఇంటికి యజమానురాలు, ఆమెను ఎదిరించినా మనం చేసేది ఏం లేదని చెప్పేసి దొత్త మీద ఆ కోపాన్ని చూపించింది కాబట్టి ఆ సామెత వచ్చింది. అలా ఒకరి మీద ఉన్న కోపాన్ని ఇంకొకరి మీద వ్యక్తపరచడమే విస్థాపనం అనేది మీరు గుర్తుంచుకోండి. హెచ్ఎం మీద ఎగ్జాంపుల్స్ చూస్తే
హెచ్ఎం మీద ఉన్న కోపాన్ని స్టూడెంట్స్ మీద చూపించడం అని నేను చేయలేక, లేదా భార్య పిల్లల మీద వెళ్ళి చూపించటం, బయట ఎవరో అవమానిస్తే వాళ్ళనేమనలేక అది వచ్చి ఆ ఎఫెక్ట్ అంతా అది ఇంట్లో కుటుంబ సభ్యుల మీద ప్రదర్శించటం, ఇలాంటివన్నీ మనం దీనికి ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. 4th వన్ వచ్చేసేసి స్వైర కల్పన. స్వైర కల్పన అంటే మీరు గుర్తుంచుకోండి, ఫ్యాంటసీ. ఇక వాళ్ళు అదేదో ఒక సినిమాటిక్ వాళ్ళు బ్రతుకుతున్నట్టుగా ఊహించుకుంటూ ఉంటారు, అంటే గాల్లో మెడలు కట్టేస్తూ ఉంటారు. ఇక్కడ రియాలిటీకి అక్కడ వాళ్ళు ఊహించేదానికి అసలు సంబంధమే ఉండదు అనమాట. ఊహల్లో మెడలు కట్టేస్తారు, వాళ్ళ ఊహలు అలా ఉంటాయి. ఎగ్జాంపుల్ చూస్తే అసలు ఒక అబ్బాయి ఎగ్జామే ఫెయిల్ అయిపోతాడు. ఎగ్జామ్ ఫెయిల్ అయిన అబ్బాయి తను ఎగ్జామ్ పాస్ అయినట్టు, తను స్టేట్ ర్యాంక్ వచ్చినట్టు, తను రాష్ట్రపతి చేతుల మీదుగా ఒక బహుమతిని అందుకుంటున్నట్టు ఏవేవో ఊహలు. ఇక్కడ ఈ అబ్బాయి ఫెయిల్ అయిన దానికి అక్కడ స్టేట్ ర్యాంక్ వచ్చిన దానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. అలాగే ఒక పేద స్థితిలో ఉన్నారు, చాలా పేద స్థితి, కానీ తను ఎక్కడో ఒక లగ్జరీ బంగ్లాలో ఉన్నట్టు, అన్ని సదుపాయాలని అనుభవిస్తున్నట్లు, ఇలా అదొక ఫ్యాంటసీ వరల్డ్లో అలా ఇమాజిన్ చేస్తూ ఉంటారనమాట. దానిని మనం స్వైర కల్పన అని అంటాం. అలా గుర్తుంచుకోండి మీరు. స్వైర కల్పన, కల్పన అంటేనే మనం కల్పించుకునేది. సో గాల్లో మేడలు కట్టేది. సో ఒక్కొక్క రక్షక తంత్రానికి ఒక్కొక్క వర్డ్ అలా గుర్తుంచుకోండి. తర్వాతది వచ్చేసేసి తదాత్మీకరణం. తదాత్మీకరణం పేర్లో చూడండి. తదాత్మీకరణం అంటే తనది కానిది ఏదో ఇతరులలో చూసి సంతోషించటం. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధించలేకపోయారు, కానీ వాళ్ళు అనుకున్న ఆ గోల్ వాళ్ళ పిల్లలు సాధించినప్పుడు వాళ్ళలో తనను చూసుకొని సంతోషపడిపోతూ ఉంటారు. తను సాధించాలి అనుకున్నది తను చేయలేకపోయింది, అది ఏదైనా, అది పిల్లలు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎదుటి వాళ్ళు సాధించినప్పుడు వాళ్ళలో తమనే చూసుకొని సంతోషపడిపోతూ ఉంటారు. దానినే మనం తదాత్మీకరణం అంటారు. ఎగ్జాంపుల్ చూస్తే ఒక ఫాదర్ ఉన్నారు, తన ఐఏఎస్ కావాలని చెప్పేసి ఆయనకి ఎంతో కోరిక, కానీ ఆయన కాలేకపోయారు. ఆయన చదువుకుందామన్న రోజుల్లో వాళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇట్లా ఏదో సహకరించిన పరిస్థితుల్లో తను అవ్వలేకపోయారు, కానీ వాళ్ళ కొడుకు ఐఏఎస్ అయ్యారు. అప్పుడు అందులో వాళ్ళ కొడుకులో తనని చూసి ఈయన మురిసిపోతూ ఉంటాడు అనమాట, తనే సాధించినంతగా. కొంతమంది ఉంటారు, సింగర్ కాలేక, డాన్సర్ కాలేక, వాళ్ళలో ఇలా అవుదాం అనుకున్న, ఏదో నా లైఫ్ ఇలా గడిచిపోయింది హౌస్ వైఫ్ గా అని అనుకుంటూ ఉంటారు. అదే వాళ్ళ పిల్లలు సాధించినప్పుడు వాళ్ళలో తమను తాము చూసుకొని ఆనందపడుతూ ఉంటారు. దీనినే మనం తదాత్మీకరణ అంటారు. 6వదిగా పరిహారం. పరిహారం అంటే ఒకదానిలో సాధించలేకపోయింది ఇంకొక దానిలో సాధించడం, ఆల్టర్నేటివ్ చాయిస్ వెతుక్కోవడం. ఇలా మీరు దీన్ని గుర్తుంచుకోండి. పరిహారం అంటేనే ఆల్టర్నేటివ్ అనేది మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి చదువులో రాణించలేకపోతున్నాడు, చాలా మొద్దు అనే ఇదిలో పడిపోయాడు, అందరూ అలా కామెంట్ చేయటం. కానీ అదే అబ్బాయి స్పోర్ట్స్ బాగా ఆడి స్పోర్ట్స్ లో ఉన్నత శిఖరాలకు వెళ్తాడు. చదువులో సాధించలేనిది స్పోర్ట్స్ ద్వారా ఆయన కోరికను నెరవేర్చుకున్నాడు. అంటే ఒక దాంట్లో ఫెయిల్ అయినా ఇంకొక దాంట్లో తన ప్రతిభను చూపించుకొని అది కూడా ఉన్నత స్థాయిలో ప్రజెంట్ చేయడమే పరిహారం. అంటే ఒకదానికి బదులుగా ఇంకొక దాని ద్వారా పైకి వెళ్ళడం, ఇది పరిహారంగా మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ 7th వన్ వచ్చేసేసి హేతుకీకరణ. దీన్నే హితరణవాదం అని కూడా అంటారు. ఈ హేతుకీకరణకి మనం అందని పళ్ళు పుల్లన అనేది చెప్పొచ్చు. నక్క ఉందంట, ఆ నక్క ద్రాక్ష పళ్ళు కోసం బాగా ట్రై చేసిందంట,
ఆ ట్రై చేసినప్పుడు దానికి ఎంత ట్రై చేసినా అందల. ఇంకా అదేమనుకుంది, తన లోపాలను తను కవర్ చేసుకోవాలి, లేకపోతే మనిషి బ్రతకలేడు కదా అన్నట్టుగా అనుకుంటారు కదా. అలా నక్క అనుకుంది, అందకపోతే పోయినీలే, అవి అందినా అవి ఫుల్లగా ఉంటాయి ద్రాక్ష పళ్ళు, అవి ఏమన్నా పెద్ద బాగా తీగ టేస్ట్గా ఉంటాయి ఉంటాయా ఏంటి, అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అనే సామెత ఈ హేతుకీకరణకి బాగా సూటబుల్ అవుతుంది. సో దీన్ని మీరు గుర్తుంచుకోండి. వ్యక్తి తాను చేయలేకపోయింది, ఓకే. ఇప్పుడు డిఎస్సిలో ఎగ్జామ్ రాశారు, జాబ్ రాలేదే అనుకోండి, ఓకే రాకపోతే పోనీ, టీచర్ జాబ్ వచ్చినా దానికి పెద్ద శాలరీస్ ఏం లేవులే, వచ్చిన పెద్ద ప్రయోజనం ఏం లేదులే అని చెప్పేసేసి తనను తాను అలా సమర్థించుకుంటూ ఉంటాడు. ఆరక్షక తంత్రమే హేతుకీకరణ. ఇంకా సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన వాటిల్లో 8 వాటిల్లో లాస్ట్ది వచ్చేసేసి ప్రక్షేపణం అంటే ప్రతిక్షేపణం అనొచ్చు దీన్ని. ఈ ప్రక్షేపణం ఏంటంటే తన లోపాలను ఇతరులకి ఆపాదిస్తాడు. ఇందాకేమో తన లోపాలను అది జరిగినా ఏం ప్రయోజనం లేదు, దానివల్ల పెద్ద యూజ్ ఉండదు కదా అని కవర్ చేసుకున్నాడు తనను తాను. ఇప్పుడు తన లోపాలను ఏంటంటే ఇతరులపై ఆపాదిస్తాడు. ఏరా నువ్వు ఎగ్జామ్ తప్పేవేంటి అంటే, నేనేనా, చాలా మంది తప్పారు, మా క్లాస్లో చాలా మంది ఫెయిల్ అయ్యారు. అది ఏంటి రీజన్ అంటే, మా టీచర్ సరిగా చెప్పలేదు, నేనే కాదు చాలా మంది ఫెయిల్ అయ్యారు అని చెప్పేసేసి చెప్తాడనమాట. అంటే తన లోపాన్ని ఎవరి మీద వేస్తున్నాడు, వాళ్ళ టీచర్ మీదకి నెట్టేసేస్తున్నాడు అనమాట. అలాగే తన కోరికలను కూడా, లోపాలే కాదు తన కోరికలకు కూడా ఇతరులకు ఆపాదించే చెప్తాడు. ఎట్లా, ఈ అబ్బాయికి ఆడుకోవాలని కోరుకుంది, నేనుగా అడిగితే ఇంట్లో వాళ్ళు ఏమంటారు అని, మమ్మీ మా ఫ్రెండ్ ఇట్లా ఆడుకుందాం ఇట్లా అని పిలిచాడు మమ్మీ, వాడికి బాగా ఇంట్రెస్ట్ ఉందంటే ఆడుకోవాలని, ఇతనుకున్న వాటిలో పక్కన వాళ్ళ మీద చెప్తా ఉంటారు అనమాట. అలా తన కోరికలను లేదా తన లోపాలను ఎదుటి వారికి ఆపాదించి చెప్పడమే ఈ ప్రతిక్షేపణం. అంటే ప్రతి పేర్లోనే ఉంది కదా తనకు ప్రతిగా. ఇలా 8 చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి ఎగ్జాంపుల్స్తో సహా ఇట్లా మీరు గుర్తుంచుకుంటే క్వశ్చన్ ఏ అప్లికేషన్లో ఇచ్చినా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాము. ఇంకోటి వచ్చేసేసి ప్రతిచర్య నిర్మితి. ప్రతిచర్య నిర్మితి అంటే అక్కడ మనిషి తన లోపల అనుకునేది వేరు, తన లోపల ఉన్న ఫీలింగ్ వేరు, బయటకు కనిపించేది బయటకు వ్యక్తపరిచేది వేరు. ఇప్పుడు నేనున్నాను, నా మీద ఒకళ్ళకి లోపలైతే బ్యాడ్గా అనుకుంటున్నారు, కానీ పైకి అమ్మాయి ఎంత మంచిదో, మీరు చాలా మంచి వాళ్ళండి, చాలా పద్ధతిగా ఉంటారండి, మీరు చాలా ఇదండి అదండి అని చెప్తా ఉంటారు. లోపలేమో అనుకునేది వేరు, నెగిటివ్గా అనుకున్నా బయటికి వ్యక్తపరిచేది వేరు. అలాగే కొంతమంది కూడా ఓ పలానా స్టూడెంట్స్కి ఇట్లా ఒక టీచర్ అంటే ఎవరో ఇష్టం ఉండదు సంథింగ్, కానీ వాళ్ళ ముందు మేడం మీరు సూపర్, మీరు చాలా బాగా చెప్తారు, అది ఇది అని పొగడేస్తా ఉంటారనమాట. అది ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాం, మనం వెళ్ళామనుకోండి, వెళ్ళినప్పుడు ఏదో ఒకటి పెడతారు జనరల్గా, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మమ్మీ ఏదో ఒకటి పెడతారు, ఆంటీ పెడతారు, తినాలని అయితే కోరుకుంటది. కానీ ఏంటి, వెంటనే తింటే ఏమనుకుంటారో, మన క్యారెక్టర్ గురించి ఏమనుకుంటారో, అక్కడ లోపల అనిపించేది ఒకటి, బయటకు మనం వ్యక్తపరిచేది ఒకటి. దీనిని ప్రతిచర్య నిర్మితి అంటారు, లేదా ప్రేరకం తారుమారు అని కూడా అంటారు. ఇంకొకటి మనం చూస్తే విలుప్తీకరణ. ఈ విలుప్తీకరణ అంటే ఏంటంటే, ఒక పనిని మనం చేయాలి అనుకున్నప్పుడు అది చేస్తే సక్సెస్ రాదేమో, అది పెద్ద మనకు ఉపయోగపడదేమో, అది చేసినా ఫెయిల్ అయిపోతావేమో అందులో అని మనకు అనిపించినప్పుడు అది విరమించుకోవడం. ఇప్పుడు ఒకళ్ళు ఎగ్జామ్ బాగా చదువుతాడు ఒక అబ్బాయి, కానీ తీరా ఎగ్జామ్ టైం వచ్చేసరికి ఎగ్జామ్ రాయలేకపోవడం. ఎక్కడికో వెళ్తూ ఉంటాడు ఒక వ్యక్తి, తాను అప్పు చేసిన పర్సన్ కనిపిస్తారు, తన దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడం. ఇట్లా ఒక పనిని మనం
విరమించుకోవడం, దాన్ని విలుప్తీకరణ అంటారన్నమాట. ఇంకొకటిగా మనం చూస్తే ఉదాత్మీకరణం. ఉదాత్తీకరణం అంటే ఏంటి? సమాజంలో అవి ఆమోదయోగ్యంగా ఉండవు. ఇప్పుడు ఒక అబ్బాయి అంటాడు, ప్రేమ లేఖలు రాస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారా? నువ్వు చేయరా, అది మంచిదేరా అని. ఏరా బుద్ధి లేదా, చదువుకోరా, ఏంట్రా నువ్వు అంటారు కదా. అలా ఏమాత్రం సమాజానికి ఆమోదయోగ్యంగా కాని అంశాలను ఆమోదయోగ్యంగా మార్చి ఆ నిర్మాణాత్మకంగా అలా వ్యక్తీకరించడమే ఈ రక్షక తంత్రం యొక్క ఈ ఉదాత్తీకరణ మనం చెప్పుకోవాలి. ఎట్లా? ప్రేమలేఖలు రాసే అబ్బాయి లైవ్ లో ఫెయిల్ అయిపోయి దాన్ని ఒక ప్రొఫెషన్ గా తీసుకొని తర్వాత ఒక పెద్ద కవిగా అవుతాడు. సో ప్రేమలేఖలు రాయడం అనేది సమాజానికి వ్యతిరేకంగా ఉండే అంశం, అది ఎవరు సపోర్ట్ చేయరు. కానీ వాటిని ఆధారంగా చేసుకొని తను ఒక రచయితగా మారి రచయితగా పని చేస్తాడు. అప్పుడు ఎవరన్నా ఏమన్నా అంటారా? అందులో సక్సెస్ అయినట్టే కదా. అదే ఈ రక్షక తంత్రం యొక్క ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు మీరందరూ నాకు తెలిసి రక్షక తంత్రాలు అర్థమైనవి అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎగ్జాంపుల్స్ తో సహా కొన్ని సామెతలతో కూడా సహా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మీరు ఎగ్జామ్ లో క్వశ్చన్ ఏ రకంగా వచ్చినా గుర్తుపట్టగలగాలి. అత్త మీద కోపం దుత్త మీద అనే సామెత దేనికి ఏ రక్షక తంత్రానికి సంబంధించింది అంటాడు. చెప్పుకున్నాగా మనం. హెచ్ఎం మీద కోపం వస్తే దాన్ని తీసుకెళ్లి స్టూడెంట్స్ మీద చూపించడం, లేదా భార్య పిల్లల మీద చూపించడం. ఏంటది? కోపం, ఒకళ్ళ మీద కోపం ఒకళ్ళ ప్రదర్శించడం ఏమంటారు? విస్థాపనం. అలాగే ఇంకొకళ్ళు ఉన్నారు, అసలు తాను ఏది చేయలేని స్థితి కంటే అక్కడ ఊహలు ఎక్కడికో వెళ్ళిపోతాయి, గాల్లో మేడలు కట్టేస్తున్నారు. అసలు మన కల్పనలు ఊహలు అంటే నేను గుర్తుంచుకోవాలి, స్వైర కల్పన అని గుర్తుంచుకోవాలి. ఒక చోట భారీగా అవమానించబడ్డ వ్యక్తి చిన్న పిల్లవాడేవాడే వెక్కి వెక్కి ఏడ్చాడు. పెద్దతనే కానీ చిన్న పిల్లవాళ్ళ వల్ల ప్రవర్తించారు. ఏమని గుర్తుంచుకోవాలి? ప్రతిచర్య నిర్మితి. ఎంతో బాధ పెట్టే సంఘటన జరిగింది, దాన్ని ఎలా అయినా దాని నుంచి బయటపడాలంటే కావాలనే దాన్ని పాస్ట్ లోకి నెట్టేసేసేయాలి, మనకు గుర్తు రాకుండా పంపించేసేయాలి దాన్ని. అలా కావాలని మర్చిపోవటం అనే దాన్ని మనం ఏమని గుర్తుంచుకోవాలి? దమనం. వ్యక్తి తన లోపాలను తాను సమర్థించుకుంటేనేమో హేతుకీకరణం. ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాగా, ఇది రాకపోతేలే, దీనికి పెద్ద శాలరీస్ ఏమి ఉండవు కదా, పోతే పోయిందిలే అని చెప్పేసేసి అదే లోపాలను ఇతరుల మీద ఆపాదిస్తే ప్రతిక్షేపణం. అది ఫ్రెండ్స్ మీద కావచ్చు, స్టూడెంట్స్ మీద కావచ్చు, ఎవరి మీదైనా కావచ్చు. వేరే వాళ్ళ మీద ఆపాదిస్తే అది ఏమైంది? ప్రతిక్షేపణం అయింది. అదేవిధంగా తన లోపల ఒకటి బయట ఒకటి ప్రవర్తిస్తున్నాడు అంటే అదేంటి? ప్రేరకం తారుమారు లేదా ప్రతిచర్య నిర్మితి. లోపల ఉన్న ఫీలింగ్ ఒకటి, బయటికి ప్రవర్తించేది ఒకటి. అలా ప్రవర్తించడాన్ని ఏమంటాం మనం? ప్రతిచర్య నిర్మితి. ఒక విషయాన్ని ఇష్టం లేదేమో, జరగదేమో అని డౌట్ గా ఉన్న దాన్ని మనం దాని నుంచి డ్రాప్ అవ్వాలనుకుంటాం. అది ఏమంటారు? చెప్పే కదా, అప్పుల వల్ల కనిపిస్తే వెళ్ళిపోవడము. ఇలాంటివన్నీ మీరు గుర్తుంచుకోవాలి. విలుప్తీకరణ. పరిహారం అంటే తను ఒక దాంట్లో రాణించలేకపోయాడు, కానీ ఇంకో దాంట్లో ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాడు. తను చేయలేకపోయిన దాని నుంచి చేయగలిగిన దాన్ని ఎంచుకున్నాడు. ఒకదాని బదులు ఇంకొక దాన్ని ఎంచుకోవటం, ప్రత్యామ్నాయం అనేది పరిహారానికి మనం గుర్తుంచుకోవాలి. అదే పర్సన్ సమాజ ఆమోగ్యం కాని అంశాలు సమాజానికి ఆమోగ్యయోధంగా మార్చి చూపించి అందులో ఉన్నత స్థాయికి వెళ్తాడు. అలా చేస్తే మనం ఏమన్నా? ఉదాత్మీకరణం. తను సాధించలేనివి తనకు సంబంధించిన వాళ్ళు ఎవరో అచీవ్ చేశారు, వాళ్ళలో తనను తాను చూసుకొని ఆనందించటం, అది
తాదాత్మీకరణం. ఇలా నాకు తెలిసినంత వరకు నాకు వచ్చిన రీతిలో నేనైతే మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఎగ్జామ్స్లో ఈ టాపిక్ వచ్చినప్పుడు బాగా అటెంప్ట్ చేస్తారని నేనైతే బిలీవ్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం.